పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో చీరాల పరిసర గ్రామాల రైతులు వరద నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గత ఏడాది మేధా తుఫాన్ కారణంగా 25,000 ఎకరాల వరి పంట దెబ్బతినిందని, మురుగు కాలువలకు అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. తుఫాన్ దాటికి వరదలో పూర్తిగా మునిగిపోయి నష్టపోయారు. మరి దానికి కారణం మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తూటికాడ తొలగించకపోవటం వలన మరి పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. కాబట్టి మరి ఈ సంవత్సరం అయినా ఇది జూలై మాసం కాబట్టి మరి అనుకూలమైన సమయం కాబట్టి ఇప్పుడు ఆ గుర్రపు డెక్కను తొలగించకపోయినట్టయితే మరలా అదే నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అధికారులు వెంటనే మరి దీన్ని గుర్రపు డెక్కని తొలగించవలసిందిగా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి దీన్ని రైతులను ఆదుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరినాం. వారు సానుకూలంగా